జై శ్రీమన్నారాయణ. నిన్న మనం 23వ పాసురం అర్థం తెలుసుకున్నాం కదా. ఇవాళ 24వ పాసురం అర్థం తెలుసుకుందాము. ఒకసారి పాసురాన్ని అన్వయిస్తాను. அன்று இவலுக மலந்தாய் அடிப்போத்தி சென்றங்கு தென்றிலங்காய் செத்தாய் திரள் போத்தி பொன்றச் செகட முத்ததாய் புகழ் போத்தி கன்று குனிலா வெறிந்தாய் கஜல் போத்தி குன்று குடையா வெடுத்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் நின்கையில் வேல் போத்தி என்றென்றுன் சேவகமே ஏத்தி பறை கொள்வான் இன்று யாம் வந்தோம் இறங்கேலோர் ఎంబావాయ్. నిన్నటి పాసురంలో మన కృష్ణయ్యని వచ్చి సింహాసనాన్ని అధిరోహించమందండి. మన గోదమ్మ ఎలా రమ్మంది? సింహంలాగా రమ్మంది. ఆ సింహమే అంత అందంగా ఉంటే మన కృష్ణ సింహం ఎంత అందంగా ఉంటారండి. అంత అందంగా ఆ నడక సౌందర్యాన్ని చూడాలనుకొని వచ్చి సింహాసనాన్ని అధిరోహించమంది. ఆ స్వామి వచ్చి అధిరోహించారు. అమ్మో, ఆ స్వామి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఆ పాదాలు ఎంత కందిపోయినాయో ఏమో. ఆ పాదాలకు మంగళం పాడాలి అని చెప్పి అనుకుంటుంది గోదమ్మ. మనం స్వామికి మంగళం పాడటం ఏంటండి? పాడొచ్చండి. అది ప్రేమ ఎక్కువైపోతే మనం ఆ స్వామికి అమ్మో ఎంత కష్టపడ్డా ఆ స్వామికి, అమ్మో ఆ స్వామికి ఎంత దిష్టి తగిలిద్దా అని చెప్పి మనం మంగళం పాడతామండి. పాడచ్చు స్వామికి మంగళం. మనము ఫస్ట్ ఎలా పాడుతుందంటే, ఆనాడు ఈ లోకాలన్నిటినీ కొలిచినటువంటి ఆ పాదాలకు మంగళం అంటుందండి. ఏ అవతారం? వామన అవతారం. వామన అవతారంలో బలిచక్రవర్తిని యాచకుడిగా వచ్చి బలచక్రవర్తిని 3 అడుగులు అడిగి అన్నీ తారతమ్యం లేకుండా బండ గుట్ట అని ఏది తారతమ్యం లేకుండా లోకాలన్నిటినీ కొలిచేశాడు ఆ పాదాలతో. ఆ స్వామి ఎంత కష్టపడి ఉంటుందండి ఆ పాదం. ఆ పాదానికి మంగళం, ఆ 2 పాదాలకు మంగళం అని చెప్పి అంటుంది గోదాదేవి ఫస్ట్. తర్వాత ఎలా తర్వాత దేనికి మంగళం పాడుతుంది అంటే, అక్కడికి వెళ్ళి ఈ దక్షిణ దిక్కున ఉన్నటువంటి లంకా నగరాన్ని, లంకను ధ్వంసం చేసినటువంటి ఆ బలానికి మంగళం అని చెప్తుంది. ఆ బలానికి మంగళం అని చెప్తుందండి. బలం అని ఎందుకు చెప్పిందంటే ఆ రావణాసుడికి చాలా భుజబలం ఉంటుందంటండి. దేవతలు అన్ని పూజలు యాగాలు చేసి అస్త్రాలను సంపాదిస్తారు కదా. ఆ అస్త్రాలన్నిటినీ రావణాసురుడి మీదకి వేస్తే ఏదో పుష్పం వేసినట్టు ఉంటుందంటండి ఆ రావణాసురుడికి. అంత భుజబలం కలిగినటువంటి వాడంటండి రావణాసురుడు. ఆ రావణాసురుని యొక్క ఆకారాన్ని పడగొట్టాడు, మంత్రులను పడగొట్టాడు, తమ్ముణ్ణి చంపాడు, కొడుకుని చంపాడు, చివరికి రావణాసురుని యొక్క రథాన్ని పడగొట్టాడు, రావణాసురుని చేతిలో ఉన్న విల్లును పడగొట్టాడు. విల్లును పడగొట్టినా మళ్ళీ చంపలేదు ఆ స్వామి. ఇవాళ పోయి రేపు రా అని చెప్పాడండి. అంత క్షమాగుణం ఆ స్వామికి. అప్పుడైనా మారతాడేమో అని చెప్పి, అయినా మారల. అప్పుడు సంహరించాడు. ఇంత బలానికి, ఆ స్వామి యొక్క బలానికి మంగళం అని చెప్తుందండి గోదాదేవి. ఫస్ట్ ఆ పాదాలకి మంగళం అని చెప్పింది, తర్వాత ఆ బలానికి మంగళం అని చెప్పింది. తర్వాత దేనికి చెప్తుంది అంటే, ఇప్పుడు కృష్ణావతారంలో అది చెప్తుందండి. చిన్నప్పుడే స్వామి పుట్టాడు అని చెప్పి పోతన అనే రాక్షసి ద్వారా అమ్మో ఇంత అవధ్యం కలిగింది, మనం ఏదన్నా ఒక ఫంక్షన్ లాగా చేసుకొని ఊళ్ళో వాళ్ళకి భోజనాలు పెడదాము అనుకున్నారంటండి నందగోపాలుడు, యశోద. అందుకని యమునా తీరానికి వెళ్ళి అందరినీ పిలిచి, మనం బారసాల ఎన్ని చేసుకుంటాం కదండి, పిల్లోడు పుడితే ఫంక్షన్ చేసుకుంటాం. ఆ కృష్ణయ్యే పుడితే ఇంకెంత ఫంక్షన్ చేసుకోవాలండి మనం. అందుకని చెప్పి ఆ యమునా తీరానికి వాళ్ళందరినీ పిలిచి భోజనాలు పెడుతుంటే మరి వచ్చిన వాళ్ళని చూసుకోవాలి కదండి. అందుకని చెప్పి ఆ నందగోపాలుడు ఆ యశోదమ్మ ఒక బండికి కట్టేసి వెళ్ళిద్దండి కృష్ణయ్యని. ఆ బండికి కట్టేసి వెళ్తే, అమ్మ నన్ను కట్టేసిందా, నాకు ఆకలేస్తుంది అని చెప్పి ఏడుస్తూ ఇలా చేతులు ఇలా అంటుంటూ ఉంటే ఊరికనే ఆ పాదం అలా ఆ బండికి తగిలి పైకి లెగిసి, ఆ మాంతం పైకి లెగిసి వచ్చి కింద పడతాడు. ఎవరండి? శకటాసురుడు. శకటాసురుడే ఆ బండి రూపంలో వచ్చి అలా ఉంటాడు. ఆ బండి ఒక్కసారిగా పైకి లెగిచి శకటాసురుడు కిందకు పడి చనిపోతాడండి. అయితే ఆ కీర్తికి మంగళం అని చెప్తుంది. చిన్నప్పుడే శకటాసురుడిని సంహరించిన ఆ కీర్తికి మంగళం స్వామి. కీర్తి మనం ఏదైనా ఒక పద్యమో ఒక రైమో పాడితేనే మన అమ్మలు అమ్మో మా అమ్మ ఇంత పాడేసింది, ఇంత గొప్ప, ఇంత చిన్నపిల్ల ఇంత చేసేసింది అనుకుంటాం కదండి. అటువంటిది ఆ కృష్ణయ్య ఆ శకటాసురుడిని అనే రాక్షసున్నే సంహరించాడండి. అందుకని ఆ కీర్తికి మంగళం అని చెప్తుందండి గోదాదేవి. ఇంకొంచెం పెరిగి పెద్దవాడయ్యాడండి స్వామి. పెరిగి పెద్దవాడైతే కపిత్సాసురుడు, వత్సాసురుడు అని 2 రాక్షసుల్ని పంపిస్తాడండి ఆ కంసుడు. ఒకరిని పంపిస్తే అవ్వట్లేదని 2ని పంపిస్తాడండి. బలరామయ్య, కృష్ణయ్య ఆవులను తీసుకొని మేతకు వెళ్తే ఆవుల గుంపులో ఒక ఆవుగా వచ్చేస్తాడండి వత్సాసురుడు.
వచ్చే మరి కృష్ణే కనిపెట్టలేడా అండి? కనిపెట్టాడు. ఆ వత్సాసురుడిని పట్టుకొని 4 కాళ్ళు ఇలా పట్టుకొని ఇలా గిరా 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 తిప్పి ఇసురు కొడతాడండి. ఆ చెట్టు మీద ఉన్న కపిటాసురుడు కూడా ఒక దెబ్బకి 2 పిట్టలన్నట్టు ఇద్దరు చనిపోతారండి. ఇలా ఇసురు కొట్టి చెట్టు మీద ఉన్న కపిటాసురుడికి తగులుతుంది వత్సాసురుడు వెళ్ళి, ఇద్దరు చనిపోతారండి. ఇట్లా అలా తిప్పేటప్పుడు ఎలా తిప్పుతాడంటే స్వామి ఒక కాలు ఇలా ముందుకు పెట్టి ఒక కాలు ఇలా వెనక్కి పెట్టి గిరా 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 తిప్పి కొడతాడండి. ఆ పాదాల యొక్క ఉనికికి మంగళం అని పాడుతుంది గోదాదేవి. ఎందుకంటే ఆ కాలు కొంచెం కింద బలం అటు ఇటు అయినా సరే పోతుంది కదా, అందుకని ఆ పాదాల యొక్క ఉనికికి మంగళం అని పాడుతుందండి గోదాదేవి. ఇంకేముంటుందంటే కొండని ఒక గొడుగుగా పట్టుకొని ఎత్తినటువంటి ఆ గుణానికి మంగళం అని పాడుతుందండి. కొండని ఒక గొడుగుగా పట్టుకుంటాడు కదండి. ఇంద్రుడు రాళ్ళ వర్షాన్ని 7 రాత్రులు 7 పగళ్ళు కురిపిస్తాడండి. అయినా ఆ స్వామి ఏమీ చేయలేదు, ఆ ఇంద్రుణ్ణి ఏమీ చేయలేదు. అందుకొని ఆ గుణానికి మంగళం అని చెప్తుంది. ఒక బిడ్డ తప్పు చేస్తే ఒక బిడ్డ తప్పు చేశాడని చెప్పి అమ్మ తన్ని ఇసుక్కోదు కదండి, తనకి అర్థమయ్యేట్టు చెప్తుంది కదా. అలానే ఇంద్రుణ్ణి కూడా ఒక బిడ్డలాగా అనుకొని సరే ఎన్ని రోజులు నువ్వు కురిపిస్తావో కురిపించు అని చెప్పి 7 రోజులు 7 రాత్రులు 7 పగళ్ళు అలానే పట్టుకొని నుంచుంటాడండి ఆ స్వామి గొడుగులాగా కొండని. ఆ గుణానికి మంగళం అని పాడుతుంది గోదమ్మ. ఇంకేముంటుందంటే అమ్మో ఇన్ని మంగళాలు పాడానే. ఫస్ట్ ఏముందండి, ఆ పాదాలకు మంగళం అని పాడింది, తర్వాత ఆ కీర్తికి మంగళం అని పాడింది, తర్వాత ఆ బలానికి మంగళం అని పాడింది, తర్వాత పాదాల యొక్క ఉనికికి మంగళం అని పాడింది, తర్వాత గుణానికి మంగళం అని పాడింది. ఈ 5 రకాలుగా మంగళాలు పాడి అమ్మో స్వామికి దిష్టి తగులుతుందో ఏమో ఇన్ని మంగళాలు పాడేశాను, స్వామి ఏమీ చేయలేదు, స్వామి చేతిలో ఉన్న బల్లెం చేసింది అన్నీ, స్వామి ఏమీ చెయ్యలేదు అని చెప్పి. బల్లెం అని ఎందుకు వచ్చింది? స్వామి చేతిలో బల్లెం ఉంటుందా? ఉండదు కదండి. ఫస్ట్ పాసురంలో నందగోపాలుడు కృష్ణుడి మంచం దగ్గర బల్లం పట్టుకొని నుంచొని ఉండేవాడు. కంసుడి ద్వారా ఎటువంటి ఆపద వస్తుందా అని చెప్పి. అని మరి తండ్రి ఆస్తి కొడుకుకి సంక్రమిస్తుంది కదండి, అలా ఆ బల్లెము కొడుకు కూడా సంక్రమించింది అనే ఉద్దేశంతో ఆ బల్లం చేసింది ఇవన్నీ, మా స్వామి ఏం చేయలేదని చెప్పి మళ్ళీ ఆ బల్లానికి ఎక్కడ తగులుతుందా అని చెప్పి ఆ బల్లానికి కూడా మంగళాశాస్త్రం పాడుతుందండి ఆ గోదమ్మ. అని పరిపరి విధాలుగా స్వామిని కీర్తిస్తూ నీ యొక్క గుణాన్ని నీ చరితాన్ని పాడుతూ ఉన్నాము. మాకు పరే అనే వాయిద్యాన్ని ఈనాడే మాకు కృప చేయి స్వామి అని కోరుకుంటుందండి ఆ కృష్ణయ్యని. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.